తెలంగాణలో ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ కానున్నాయి. కొత్తగా 1.55 లక్షల రేషన్ కార్డులను జారీ చేశారు. కార్డులు మంజూరైన వారికి ఈ నెల 25 నుంచి మొబైల్ ఫోన్లకు మెసేజ్లు చేరనున్నాయి. అందులో రేషన్ కార్డు నంబర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. గ్రామ సభల ద్వారా ఎంపికైన వారికి కొత్త కార్డులు మంజూరు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన కొత్త రేషన్ కార్డు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలక విషయాలు కూడా వెల్లడించింది. ఈ నెల 25 నుంచి కొత్త రేషన్ కార్డు కూడా జారీ కానున్నాయి. ఇప్పటికే ఇటు ప్రజాపాలనలో అదేవిధంగా మీ సేవా సెంటర్ల ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం కూడా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది పైగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికే ఇటు గత 15 సంవత్సరాలుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుంచి కూడా 90 లక్షల పైగా కొత్త రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మరి అదనంగా మరో 15 లక్షల కార్డులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి మరి వీళ్ళలో చాలా మంది కూడా కొత్త రేషన్ కార్డు తీసేందుకు కూడా చర్యలు చేపడుతుంది ఇటు సివిల్ సప్లై శాఖ. మరి ఇప్పటికే కొత్తగా 1,55,000 రేషన్ కార్డులు కూడా జారీ చేశారు. మరి కార్డులు మంజూరైన వారికి కూడా ఈ నెల 20 నుంచి మొబైల్ ఫోన్లకు కూడా మెసేజ్లు వస్తాయని కూడా నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో మరి దాదాపు 10 ఏళ్ల కాలానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. మరి గత 10 ఏళ్ల పాటు కూడా రేషన్ కార్డ్స్ అయితే రాలేదు. మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పట్లో కొంతమంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ చేర్పుల మార్పు కోసం అప్లై చేసినప్పుడు కూడా కాని పరిస్థితి. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి ప్రజెంట్ 15 నెలలు కావాల్సి వస్తుంది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి. మరి మొదటగా తెలంగాణలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా స్వీకరించారు. తర్వాత మీ సేవా సెంటర్లు కూడా మొన్న లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా అప్లై కూడా చేస్తున్నారు. చాలా మంది కూడా రేషన్ కార్డ్స్ వస్తున్నాయి. మరి ఇటు ఎంపీడీఓ ఆఫీసులు కానీ ఇటు ఎంఆర్ ఆఫీసులు కూడా దానికి సంబంధించి కూడా ప్రాసెస్ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఎంక్వైరీ ప్రాసెస్ కూడా తొందరగా చేస్తున్నారు. ఇప్పటికే ఇటు ఉమ్మడి జిల్లాలో అంటే ఇటు కరీంనగర్ కానీ మంచిర్యాల ఆదిలాబాద్ కానీ ఇటు నిజామాబాద్ కొన్ని ఏరియాలో కూడా కొత్త రేషన్ కార్డు కూడా జారీ కూడా జరిగిపోయింది. చాలా వరకు కూడా వాళ్ళందరూ కూడా ఇటు ఆన్లైన్ లో కూడా స్టేటస్ కూడా వస్తుంది. వాళ్ళకి అప్రూవ్ అయినట్టు కొత్త రేషన్ కార్డు సంబంధించిన నెంబర్ కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే మరి కొంతమంది కూడా రేషన్ కార్డ్స్ ఇస్తాం. మరి ప్రతి ఒక్కరు కూడా అంటే అర్హులైన ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డ్స్ ఇస్తామని కూడా ఇప్పటికే ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే ఇటు సివిల్ సప్లై శాఖ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. మరి చాలా మంది కూడా చేర్పులకు మార్పులకు కూడా అవకాశం ఇప్పించుకున్నారు. మరి ఎవరైనా కుటుంబ సభ్యుల యాడెడ్ సంబంధించి కానీ లేకపోతే పెళ్లై అత్తారింటికి వెళ్ళిన వారి డీటెయిల్స్ కూడా డిలీట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి కొత్తగా పెళ్లైన వారు కానీ విడిగా కాపురం పెడుతున్న వారు కూడా వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం వాళ్ళు మొదటగా వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే అంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న వాటిని కూడా డిలీట్ చేయాల్సి ఉంటుంది. డిలీట్ చేసిన తర్వాత వాళ్ళ కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్ యాడింగ్ కూడా కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ అంతా కూడా దాదాపు నుంచి 15 రోజుల పాటు పడుతుంది. 15 రోజులు ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాత ఏపీడీఓ ఆఫీస్ నుంచి కూడా మరి అప్రూవల్ వస్తుంది. కార్డు ఇచ్చినట్టు కూడా మరి ఆన్లైన్ కూడా చెక్ చేసుకున్న వారు కూడా దానికి సంబంధించిన స్టేటస్ కూడా వస్తుంది. కాబట్టి మరి అందరు కూడా దరఖాస్తు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అంటే మీ సేవా సెంటర్ల ద్వారా అప్లికేషన్ చేసుకున్న తర్వాత 15 రోజుల తర్వాత ఒకవేళ వాళ్ళు ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే మాత్రం వాళ్ళందరూ కూడా కార్డ్స్ అప్రూవ్ అయినట్టు వస్తుంది. కాబట్టి మరి త్వరలోనే వాళ్ళందరూ కూడా మెసేజ్ రానున్నాయి. మరి కొత్తగా దాదాపు 1,55,000 కొత్త రేషన్ కార్డు కూడా జారీ కావున్నాయి. మరి వీళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ 1 నుంచే లబ్ధిదారులంతా కూడా సన్న బియ్యానికి తీసుకోవడానికి కూడా అర్హులు. వాళ్ళంతా కూడా లోకాలిటీలో అంటే వాళ్ళు ఉండే గ్రామంలో తీసుకోవచ్చు. లేకపోతే ఎవరైనా సిటీలో ఉండే వాళ్ళు రెంటెడ్ ఉండే వాళ్ళు కూడా వాళ్ళ నియర్ బై ఎక్కడైనా రేషన్ దుకాణం ఉంటే అక్కడ కూడా సంబంధించి అథెంటిక్ అంటే బయోమెట్రిక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా తీసుకోవడానికి అర్హులు ఉంటుంది. కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆన్లైన్ ద్వారా ఎక్కడైనా కూడా తీసుకునే వెసులుబాటు ఉంది రేషన్ సరుకులు కానీ. మరి ప్రజెంట్ అయితే మాత్రం రేషన్ దుకాణం ద్వారా ఇటు సన్న బియ్యం మాత్రమే వస్తుంది. మరి ప్రతి ఒక్క సభ్యునికి 6 కిలోల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి మరి అవి కూడా నెక్స్ట్ మంత్ నుంచి 1 నుంచి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ మంత్ 1 నుంచి మొదలుకుంటే 15 వరకు కూడా తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మరి కొత్త రేషన్ కార్డ్స్ వచ్చిన వాళ్ళంతా కూడా అర్హులు అవుతారు. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు సివిల్ సప్లై శాఖ కూడా ఈ సన్న బియ్యం సంబంధించి దానికి సంబంధించి డివిజన్ కూడా పెంచడం జరిగింది. మరి ఇప్పటికే ఎందుకంటే కొత్త రేషన్ కార్డు అనుగుణంగా కూడా
మరి దానికి సంబంధించి సన్న బియ్యం కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మరి ఇప్పటికే ఇటు సివిల్ సప్లై శాఖ ఇటు ఆదేశాలు కూడా జారీ చేసింది. మరి కొత్త రేషన్ కార్డుదారులు కూడా వచ్చే నెల నుంచి కూడా సన్న బియ్యం కూడా పంపిణీ చేయనున్నారు కాబట్టి మరి గ్రామ సభల ద్వారా ఎంపికైన వారు కూడా కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేస్తారు. మరి ఈ నెల 25 నుంచే మొబైల్ ఫోన్ సతీష్, ఇప్పుడు పాత రేషన్ కార్డులో పేరు తొలగించుకోకపోతే వారికి కొత్త రేషన్ కార్డు రాదు కదా. మరి ఆ కొత్త రేషన్ కార్డు అప్లై చేయాలంటే పాతవి డిలీట్ చేయాల్సి ఉంటుందా, లేదంటే వాళ్ళకు కూడా ఈ సన్నబియ్యం వర్తిస్తుంది? తప్పకుండా, ఎందుకంటే తప్పకుండా పాత రేషన్ కార్డులో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కంపల్సరీ వాళ్ళ డీటెయిల్స్ ఉంటే మాత్రం వాళ్ళు డిలీట్ చేసుకోవాల్సి ఉంటది. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవాలి. మరి ఇందులో నేను కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ వీడియో కాపురం పెట్టిన వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యాడింగ్ కోసం కూడా ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో వాళ్ళకు మొదటగా ఉంటే మాత్రం దాన్ని డిలీట్ చేసుకోవాలి. ఫస్ట్ దాన్ని డిలీట్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఆధార్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఒకవేళ మనం కొత్త రేషన్ కార్డు కోసం మరి అందులో ఉండి పాత దాంట్లో ఉండి కొత్త దాని కోసం అప్లై చేసినా కూడా ఆన్లైన్ లో చూపించడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతోనే ఉన్నటువంటి డీటెయిల్స్ ఉంటే మాత్రం వాళ్ళు తప్పకుండా డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకున్న తర్వాతనే మరి కొత్తగా పెళ్ళైన వారు కానీ వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు కానీ వాళ్ళ యాడింగ్ కోసం కూడా మరి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం మరి పాత రేషన్ కార్డులో ఉన్న వాళ్ళ పేరు మాత్రం తొలగించుకోవాల్సి ఉంటుంది. మరి ఆ రకంగా కూడా సిస్టమ్ అంతా కూడా అప్డేట్ చేయడం కాబట్టి మరి అంతా కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మీ సేవా సెంటర్ ద్వారా అప్లికేషన్ పెట్టుకొని మరి ఎంఆర్ఓ ఆఫీస్ లో అప్లికేషన్స్ ఇచ్చినట్లయితే మాత్రం 15 రోజుల్లో మాత్రమే కొత్త రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు పరిశీలించి తర్వాత ఇష్యూ కూడా చేస్తున్నారు. మరి అందరూ కూడా ఆన్లైన్ ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మరి అంతా కూడా ప్రాసెస్ కూడా జరుగుతుంది. మరి జూన్ 2 నుంచి కూడా మరి వీళ్ళు కొత్తగా రేషన్ షాపుల ద్వారా కూడా తీసుకోవడానికి కూడా అర్హులు అవుతారు. ఎందుకంటే ఈ బయోమెట్రిక్ విధానం వచ్చిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా తీసుకోవచ్చు. వాళ్ళు ఉండే గ్రామాలైనా వాళ్ళ నేటివ్ ప్లేస్ అయినా తీసుకోవచ్చు. లేదంటే వాళ్ళ సిటీలో ఒకవేళ ఉద్యోగ రీత్యా హైదరాబాద్ కానీ లేకపోతే ఇతర ప్రాంతాలు ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కడ పడితే అక్కడ తీసుకోవచ్చు. బయోమెట్రిక్ ఇచ్చి వాళ్ళ సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించి ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నారో వాళ్ళు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క వ్యక్తికి 6 కిలో చొప్పున ఇస్తారు కాబట్టి దానికి కూడా వారు అర్హులు అవుతారు కాబట్టి మరి అంత ప్రాసెస్ అయితే జరుగుతుంది. మరి దాదాపు ఇప్పటి వరకు అయితే 15 లక్షల పైగా దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇటు ప్రజాపాలనలోనే అప్పుడే 15 లక్షలు వచ్చాయి. మరి ఇప్పుడు మీ సేవా సెంటర్ ద్వారా కూడా మరో 10 లక్షలు వచ్చినట్టు తెలుస్తా ఉంది కాబట్టి మరి అందులో అర్హులను గుర్తించి వారికి మాత్రమే రేషన్ కార్డ్స్ కూడా ఇష్యూ చేయన్నారు. మరి దీనికి సంబంధించి కూడా రూరల్ అయితే మాత్రం 1,50,000 లోపు ఆదాయం ఉండాలి. ఇటు సిటీలో అయితే మాత్రం 2 లక్షల లోపు ఆదాయం ఉండాలి కాబట్టి మరి వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాతనే ఈ యొక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇష్యూ చేస్తున్నారు. మరి ఈ నెల 25 నుంచి కూడా వాళ్ళకి మెసేజ్ వస్తాయని చెప్తున్నారు. ఒకవేళ రాకపోయినా కూడా వాళ్ళు ఆన్లైన్ లో చెక్ చేసుకుంటే వాళ్ళ స్టేటస్ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ కొట్టడంతోనే మరి మనకు దానికి సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డు వచ్చిందా రాలేదా దాని నెంబర్ ఉంటుంది. తర్వాత ఏ రేషన్ షాప్ నెంబర్ ఉంటుంది. ఆ తర్వాత ఐడెంటిఫికేషన్, అదేవిధంగా వాళ్ళ కార్డు లబ్ధిదారులు దానికి సంబంధించి డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళు ఎంతమంది పేర్లు ఉన్నాయో వాళ్ళందరి డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మరి అంతా కూడా ఎవరైనా కూడా ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. దానిలో ఇబ్బంది ఏం లేదు కాబట్టి మరి ఒకవేళ ఈ నెల 25 నుంచి కూడా మెసేజ్ రాని వారు ఉంటే మాత్రం వాళ్ళు ఆన్లైన్ లో సిస్టమ్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ అప్లికేషన్ నెంబర్ కొడితే వాళ్ళ స్టేటస్ ఎంత వరకు వచ్చేది. ఒకవేళ కార్డు వస్తే అప్రూవ్ అని వస్తుంది. అక్కడ రేషన్ కార్డు న్యూ నెంబర్ కూడా వస్తుంది కాబట్టి ఆ న్యూ నెంబర్ వచ్చిన వాళ్ళు మాత్రం నెక్స్ట్ మంత్ 1 నుంచి కూడా వాళ్ళు రేషన్ సరుకులు తీసుకోవడానికి కూడా అందరూ అర్హులు. వాళ్ళు ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి మరి ఇది మాత్రం కొంతవరకు రేషన్ కార్డు దారులకు మాత్రం శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని కూడా ఇప్పటికీ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి కొత్త రేషన్ కార్డు అయితే ఇప్పటివరకు చాలా మందికి వచ్చాయి. దాదాపు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ఇప్పటికే 1,00,000 మందికి పైగా రేషన్ కార్డ్స్ కూడా జారీ అయ్యాయి. చాలా మంది కూడా ఆన్లైన్ లో వాళ్ళు డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ లామినేషన్ తీసుకొని రేషన్ సరుకులు కూడా కొంతమంది తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో అంటే ఈ జూన్ 2 లోపు కూడా ఇంకా మిగతా 1,55,000 రేషన్ కార్డు కూడా జారీకి కూడా అనుమతి లభించింది కాబట్టి మరి వారికి కూడా కొత్త రేషన్ కార్డ్స్ వస్తాయి. మరి వాళ్ళు కూడా రేషన్ సరుకులు కూడా తీసుకోవాలని కూడా అర్హులు అని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇది కొత్త రేషన్ కార్డు కోసం మాత్రం ఇన్ని రోజులు ఎదురు చూసిన వారికి మాత్రం ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.